ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే మీనాని కలవడానికి ఇంటికైతే వస్తుంది. ఇక ప్రభావతి ఉండి కాఫీ తీసుకురావే అని అడుగుతూ ఉంటుంది. ఇక మీనా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉండి అయ్యయ్యో వద్దు వదినా నేను తాగేసే వచ్చా అని అంటూ ఉంటుంది. కాఫీ అడిగింది నీ కోసం కాదు నా కోసం అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మీనా వాళ్ళ అమ్మకైతే ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మీనా ఉండి ఇలా అంటూ ఉంటుంది. ఇంటికి బంధువులు వస్తే కాఫీ ఇవ్వకుండా కూర్చొని తాగే అలవాటు మీకు ఉందేమో, నాకు అలాంటి అలవాటు లేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది. అలా ఇంటికి వచ్చిన మనుషులకి కాఫీ ఇవ్వకుండా మీరు తాగితే అసహ్యంగా ఉంటుందని ఇంకా మీనా అయితే వాళ్ళ అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఇంకా ప్రభావ అయితే షాక్ అవుతూ ఉంటుంది. మీనా వాళ్ళ అమ్మ రోహిణిని మనోజ్ని ఇలా అడుగుతూ ఉంటుంది. ఏమా రోహిణి బాగున్నావా అని అడుగుతూ ఉంటుంది. బాగున్నా అని చెప్తుంది. ఇంకా ప్రభావతి ఉండి వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడని ఇంకా వెటకారంగా అంటూ ఉంటుంది. ఇంకా మీనా వాళ్ళ అమ్మ ఉండి ఇలా అంటూ ఉంటుంది. జైల్లో ఉండి కూడా అంత డబ్బు పంపించారా అని అంటూ ఉంటుంది. ఇంకా మనోజు ఇంకా రోహిణి అయితే షాక్ అవుతూ ఉంటారు. తను అన్న మాటకి ప్రభావతికి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఏమా ఇంత సడన్గా వచ్చావు ఏమన్నా విశేషమా అని అడుగుతూ ఉంటాడు. లేదన్నయ్య వీళ్ళది రేపు పెళ్లి రోజు కాబట్టి వీళ్ళకు కొత్త బట్టలు పెడదామని పిలవడానికి వచ్చా అని అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే బాలు వైపు చూస్తుంది. ఇవ్వండి వెళ్దామా అని. ఇంకా ప్రభావతికి అయితే కోపం అయితే వస్తుంది. ఏంటి బట్టలు పెడతావా అన్నట్టుగా. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.